వాళ్ళు హ్మ్. ఫస్ట్ 3-4 ఏళ్ళు పట్టించుకోవాలి. హ్మ్. లాస్ట్ ఇయర్ మాత్రం ప్రతి అంశానికి వెళ్ళేవాళ్ళుగా హ్మ్. వరదల దగ్గరికి అది. హ్మ్. వెళ్ళి అయ్యో! ఇట్లా అన్యాయం జరిగింది, అట్టా అన్యాయం జరిగింది అన్నారు కదా! ఇప్పుడు 4 ఏళ్ల దాకా ఇప్పుడే వెళ్తే ఏముంది? జనాలు వెళ్ళిన దగ్గర నుంచి అయ్యా నాకు అది బాలేదు, ఇది బాలేదంటారు. మీకు ఎప్పుడైనా సరే వరద ప్రభావిత ప్రాంతాల్లో మీరు 100 పెట్టండి. హ్మ్. సాధారణంగా ప్రభుత్వం ఏం చేస్తది? ఓ పునరావాస కేంద్రం, అందులో కూర్చోవడానికి ప్లేసు, ఫుడ్డు, తినడానికి ఏర్పాటు చేస్తారు. మామూలుగా నీ ఇంటితో పోల్చుకుంటే అక్కడ ఉంటదా? ఉండదు. ఎవడన్నా ఫీల్ అవుతాడా అట్లాగా? నా ఇంటితో పోల్చుకుంటే నా ఇంటితో పోల్చుకుంటే ఇక్కడ లేదని ఫీల్ అవుతాడు గానీ, అరే! సాంతం మన ఇల్లు మునిగిపోయిందిరా అందుకని ఇక్కడ ఉన్నాంరా అని ఫీల్ అవుతాడా? ఫీల్ అవ్వడు. అదిగో వాడు సరిగ్గా పెట్టలేదు, కూర పెట్టలేదు, అన్నం పెట్టలేదు, లేకపోతే ఇంకోటి పెట్టలేదని మాట్లాడతారు. హ్మ్. మాట్లాడగానే ఇది వైరల్ అవుతది. హ్మ్. చేసి తిట్టించుకోవడం. అవును. హ్మ్. అందుకని ప్రభుత్వంలో ఉన్నటువంటోళ్ళు తప్పించుకు తిరుగుతుంటారు. హ్మ్. హ్మ్. జగన్ ఏం చేసేవాడు తెలివిగా అధికార యంత్రాంగానికి పూర్తిగా అప్పజెప్పేసేసి, అయిపోయాక డబ్బులు గూడా ఇప్పిచ్చేసి, హ్మ్. ఆ తర్వాత వెళ్ళాడు. మీరు అబ్జర్వ్ చేస్తే అవును. అవును. ప్రతిసారి అవును. గూడా. అవును. అతని ఫార్ములా ఈవెన్ రాజశేఖర రెడ్డి ఫార్ములా గూడా అదే. హ్మ్. అయిపోయిన తర్వాత మనం వెళ్ళాలి. ఆ టైంలో అడ్డుపడకూడదు హ్మ్. అన్నట్టు. హ్మ్. బట్ చంద్రబాబు తన ఫార్ములా మార్చుకున్నారు. హ్మ్. ఒకప్పుడు చంద్రబాబు నాయుడు మీరు గుర్తుకు తెచ్చుకుంటే, హ్మ్. తుఫాను రాకముందే ఎళ్లి కూర్చునేవాడు. అవును. వరదలు రాకముందే ఎళ్లి కూర్చునేవాడు. హ్మ్. ఆ 4 రోజులు హడావిడి చేసేవాడు. మళ్ళీ అయిపోయిన తర్వాతన ఇదిగో ఇట్టిట్ట పరిష్కరించాలని చెప్పేవాడు. అప్పుడే కదా తిత్లీ తుఫాన్ని ఎదిరించిన ధీరుడు, అవును. లేపోతే హుదూద్ తుఫాన్ని ఓడించినటువంటి నాయకుడు హ్మ్. అని